ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 49వ శ్లోకము. ఆ శ్లోకాన్ని తెలుసుకునే దానికంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మనలో వచ్చే ప్రతి ఆలోచన, మరణ భయం, భయాలు, సందేహాలు, భేదభావము ఇవన్నీ నిజమా లేక మాయా? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇంకా నేను ఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ శ్లోకము. 49వ శ్లోకము. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. 176వ నామము నిర్వికల్ప అంటే అమ్మకు ఎటువంటి వికల్పములు లేవని అర్థము. ఆ తల్లికి ఎలాంటి భేదభావము, సంకల్ప వికల్పములు లేవు. అమ్మ పరిపూర్ణ చైతన్యము. అయితే అసలు వికల్పము అంటే ఏమిటి? వికల్పము అంటే మనస్సులో ఏర్పడే ద్వంద్వము. అంటే మంచి చెడు, సుఖం దుఃఖం, మంచిని చెడుగాను, చెడును మంచిగాను, సందేహము, భ్రాంతిని కలిగించటము. ఇంకా చెప్పాలి అంటే మనం సృష్టించుకున్న భేదము, మనం ఎంచుకునే ఎంపిక, ఇవన్నీ వికల్పాలే. మనమే నిర్ణయించుకుంటాము. ఎలా అంటే ఒక పని పట్ల విజయం వచ్చింది అంటే ఆనందము, ఓటమి అంటే బాధ. కానీ ప్రకృతి దృష్టిలో అన్నీ ఒకటే కదా. ఇంకా ఒకే వ్యక్తిని ఒకరు మంచివాడు అని అంటే ఇంకొకరు చెడ్డవాడు అంటారు. మారింది వ్యక్త కాదు కదా, చూస్తున్న మనసు. మనం వారికి ఇచ్చే ప్రాధాన్యత మాత్రమే. ఇవన్నీ మానవునికి మాత్రమే ఉంటాయి. గాఢ నిద్రలో ఏమీ తెలియదు, కానీ నిర్వికల్ప స్థితి అంటే పూర్తి అవగాహన ఉంటుంది, కానీ ఎలాంటి ఆలోచనలు లేని స్థితి, భేదం లేని స్థితి. అదే శుద్ధ చైతన్యము. ఆ స్వరూపమే అమ్మ. అలా అమ్మ తత్వము ఈ ద్వంద్వాలను దాటిన స్థితి. ఎటువంటి సంకల్ప వికల్పములు లేకుండా ఎల్లప్పుడూ నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. అలా అమ్మను ధ్యానించిన మనలో కూడా ఆ స్థితిని కలుగచేస్తుంది. కాబట్టే అమ్మను నిర్వికల్ప అని కీర్తించారు. తరువాత 177వ నామము నిరాబాధ అంటే ఎటువంటి బాధలు, వేదనలు లేనిది అని అర్థము. అంటే అసలు ఎలాంటి అడ్డంకులు, బాధలు తాకలేని స్వరూపము జగదంబ. ఎప్పుడూ ఆనంద స్వరూపిణియే. అయితే మనకి బాధ అనేది ఎప్పుడు తెలుస్తుంది? దేనిని బాధ అని నిర్ణయిస్తున్నాము అంటే మనకు నచ్చని పరిస్థితిని బాధ అంటున్నాము. ఈ బాధలు అనేవి శరీరము, మనస్సుకు సంబంధించినవి. మనసు వలనే పుడతాయి. ఇంకా మన అహంకారం కూడా ఒక కారణమని చెప్పచ్చు. ఒక పరిస్థితిని తీసుకుందాము. ఒక సమస్య వచ్చింది, దానివల్ల మనకు అది బాధలా అనిపిస్తుంది. ఇంకొక వైపు ఇంకొకరు మనకంటే 100 రెట్లు కష్టాల్లో, ఎటు చూసినా బాధలే, అయినా సరే నవ్వుతూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలిసే ఉంటాము. మరి అన్ని కష్టాలు ఉన్నా మనిషి బాధపడట్లేదు ఎందుకు? నిజానికి ఈ బాధ అనేది మన నిర్ణయంలోనే ఉంటుంది. ఇది నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఇంత బాధపడాలి అని మనమే మనసులో మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాము. అప్పుడు ఆ చిన్న సమస్య కూడా పెద్ద బాధగా మారుతుంది. ఇదంతా చెప్పాలి అంటే మనలో ఉండే అజ్ఞానము, మనల్ని కప్పివేసిన మాయ. అమ్మను నిరాబాధ అని చెబుతున్నారు వసిన్యాది వాగ్దేవతలు. అంటే అమ్మకు బాధలు లేవు అంటున్నారే. మరి ఆ స్థితిని అమ్మ మనకీ కలుగచేస్తుంది. ఎలా అంటారా? ప్రతి సమస్యను బాధగా కాకుండా ఒక అనుభవంగా చూడగలిగితే జీవితంలో బాధ భారంగా అనిపించదు. ఏది శాశ్వతం కానే కాదు. అలాంటప్పుడు ఈ బాధలు శాశ్వతం కావు అనే జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి నిరాబాధ అయ్యింది. తర్వాత 178వ నామము నిర్భేద అంటే భేదము లేనిది అని అర్థము. మనం చూస్తున్న ప్రపంచము అంతా
భేదాలతో నిండి ఉంటుంది. భేదము అంటే వేరుగా ఉండటం. మన ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి వేరుగా ఉంటుంది. ఇదే భేదం. కానీ బ్రహ్మానికి, ఆ అమ్మకు ఎలాంటి భేదము లేదు. ఇంకా ఈ భేదాలను 3 రకాలుగా చెబుతారు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదము. అంటే ఒకే జాతికి చెందిన వాటి మధ్య తేడా. ఉదాహరణగా మనిషికి మనిషికి తేడా ఉంటుంది. ఏ మనిషి ఇంకొకలా ఉండడు, కవల పిల్లలు తప్పితే. ప్రతి ఒక్కరి మధ్యన తేడా ఉంటుంది. ఇంకా జంతువులు, మనుషులు, మళ్ళీ మనుషులలో స్త్రీ, పురుష. అంతెందుకు, మనం మనుషులలో కూడా జాతి, మతము, స్థాయి, అందం, ఆకారము, డబ్బు ఇవన్నీ మనసు సృష్టించిన గీతలే. ఇన్ని భేదాలతో చూస్తాము. అంతెందుకు, మన శరీరమే చూసుకుంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు అన్నీ వేరుగానే కనిపిస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న భేదాలు. ఇన్ని భేదాలు, ఇన్ని విధాలుగా ఉంటే అమ్మకు అంతా సంపూర్ణమే. అంటే అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి. అంతా పరబ్రహ్మ స్వరూపము. ఇంకా చెప్పాలి అంటే సముద్రంలో అలలు ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా, వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ నిజానికి అదంతా వచ్చే నీరు ఒక్కటే కదా. ఇంకా చెప్పాలి అంటే బంగారం నుంచి చేసిన ఉంగరము, గాజులు, గొలుసు, వాటి ఆకారం వేరు కావచ్చు కానీ పదార్థం ఒక్కటే కదా. అలానే అన్నింటిలోనూ, అందరిలోనూ ఉన్నది ఒకే చైతన్యము. అసలు అంతటా అమ్మే అయినప్పుడు పరబ్రహ్మ స్వరూపము ఒకటే కదా. అన్నమయ్య రచించిన బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే ఆ కీర్తనలో ఎంత వివరంగా ఉంటుందో వీలుంటే ఒకసారి వినండి. సృష్టిలోని ప్రాణులందరిలోనూ, జీవులందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ అని, ఇంకా కులమత భేదాలు, రాజు, బంటు, ఎవరి గొంతు కోసినా ఉండే రక్తం ఒక్కటేనని, భగవంతుని దృష్టిలో అందరూ సమానమని, అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటేనని, అదే నిత్య సత్యమైన బ్రహ్మం ఒక్కటే అని ఎంతో చక్కగా వివరించారు. అలా అమ్మకు కూడా ఎటువంటి భేదము ఉండదు. భేదము లేనిది కనుకనే వసిన్యాది వాగ్దేవతలు నిర్భేద అని కీర్తించారు. తరువాత 179వ నామము భేదనాశిని. అంటే భేదములను పోగొట్టునది అని అర్థము. ఈ ప్రపంచము భేదాలతో నిండి ఉంటుంది అని ముందు నామంలో తెలుసుకున్నాము. మన కళ్ళతో చూస్తున్న, మనకి కనిపిస్తున్న ప్రపంచం వేరు, జంతువులకి కనిపిస్తున్న ప్రపంచం వేరు. ఇదంతా ఒక మాయ. ఆ మాయా ప్రపంచంలోనే మనము ఉన్నాము. భేదభావం అనే అజ్ఞానంలో మునిగిపోయాము. ఆ అజ్ఞానము ఎలాంటిది? ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడటం, డబ్బు ఉన్నవానికి గౌరవం, లేనివానిని తక్కువగా చూడటం. ఆ భేదాలన్నింటినీ చెరిపేసే శక్తి అమ్మ. అలా అంతటా నిండి ఉన్న అమ్మను అందరిలోనూ సమదృష్టితో చూస్తాము. అన్నింటిలో ఉన్నది ఒకే చైతన్యము. అలా అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు భేదం లేకుండా ఒక సమైక్య రూపంగా దర్శించగలుగుతాము. ఆ జ్ఞానాన్ని ఇచ్చినది అందరినీ సమదృష్టితో చూడగలిగేలా చేసేది కాబట్టే అమ్మను భేదనాశిని అని కీర్తించారు. అంతేనా, అమ్మ భేదం లేనిదే కాదు, మనలో ఉన్న భేదాన్ని, భేదభావాన్ని కూడా తొలగిస్తుంది. తరువాత 180వ నామము నిర్నాశ. అంటే నాశము లేనిది అని అర్థము. ఈ ప్రపంచంలో ప్రతిదానికి అంతముంది. శరీరము, సంపద, సంబంధాలు ఇవాళ ఉన్నవి రేపు ఉండకపోవచ్చు. కాలం అంత త్వరగా మారిపోతుంది. ఈ శరీరమే ప్రతి 7 సంవత్సరాలకు మారిపోతుంది. కానీ మారనిది, మార్పు చెందనిది అమ్మ లలితాంబిక, పరబ్రహ్మస్వరూపిణి. ఇంకా తైత్తరీయ ఉపనిషత్తు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెబుతుంది. అంటే సత్యం, జ్ఞానం, అనంతము అనే 3 లక్షణాలే పరబ్రహ్మస్వరూపమైన లలితాంబిక. ఎప్పటికీ నశించని స్వరూపము. ఆది లేదు, అంతం లేదు. పూర్వజ. కాలాలు మారినా, యుగాలు మారినా, అంతటా తనలోనికి లీనమైన అమ్మ మాత్రం అలానే ఎప్పటికీ ఉంటుంది.
నాశము లేనిది కనుకనే నిర్నాశ అని కీర్తించారు. తరువాత 181వ నామము మృత్యుమధని అంటే మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది అని అర్థము. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యము ఇలా శరీరము మారుతూనే ఉంటుంది కదా. మనిషికి పెద్ద భయం ఏమిటి? మరణం. ఆ మరణము అనేది ఎలా అయినా సంభవించవచ్చు. పుట్టిన జీవి మరణించక తప్పదు, చనిపోయినవాడు జన్మించక తప్పదు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతటి మహారాజు, కోటీశ్వరుడైనా సరే మరణించక తప్పదు. అయితే మరణం కోసం భయం దేనికి? అసలు మరణం అనేది దేనికి? శరీరానికి మాత్రమే కదా. ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. అంటే ఆ శరీరము పాత బంధాలను వదిలి కొత్త బంధాలతో ముడిపడుతుంది. ఇక్కడ శరీరము శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు. ఇక్కడ మార్పు చెందనిదేమిటి? ఆత్మ. ఆత్మకు నాశనం లేదు. ఆత్మ ఒక్కటే నిత్యము. ఆ ఆత్మస్వరూపిణియే అమ్మ. చాలామందిలో చనిపోవటం కంటే చనిపోతాను అన్న భావమే ఇంకా బాధను పెంచుతుంది. అమ్మను ధ్యానించిన వారికి ఆ భావాన్ని అమ్మ పోగొడుతుంది. ఎలా అంటే అమ్మను నిత్యం ధ్యానిస్తూ ఉంటే వారిలో ముందు చనిపోతాను అన్న భావనను మదిస్తుంది. తరువాత చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదని జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ స్థితి ఉంటే మృత్యువుకి ఎవరూ భయపడరు. అంతటి జ్ఞానాన్ని ఇస్తుంది కనుకనే మృత్యుమధని అని కీర్తించారు. తరువాత 182వ నామము నిష్క్రియ అంటే ఎటువంటి క్రియలు లేనిది అని అర్థము. అసలు క్రియ అంటే చేయటము, మార్పు, ప్రయత్నము, కదలిక. ఆకలి ఉంటే తినే క్రియ, ఏదైనా తెలియకపోతే నేర్చుకునే క్రియ, దూరంగా ఉంటే దగ్గరయ్యే క్రియ. అంటే అసంపూర్ణత ఉన్నప్పుడు క్రియ వస్తుంది. ఇందులో మళ్ళీ చేయవలసిన క్రియ, చేయకూడని క్రియలు ఉంటాయి. ఇవన్నీ మనకు చేయవలసిన వాటిని చేయటం వల్ల మంచి జరిగితే, చేయకూడని వాటిని చేయటం వల్ల చెడు జరుగుతుంది. కానీ మన అమ్మ గురించి తెలుసుకుంటున్నాం కదా. అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి కదా. సంపూర్ణము, నిత్యము, మార్పు లేనిది. ఏదీ కావాలని లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏమీ పొందాలి అని లేదు. ఎందుకు? అంతా ఆమె కదా. ఈ నామంలో ఏమని చెప్తున్నారు? ఎటువంటి క్రియలు లేనిది అని చెప్తున్నారు. నిజానికి అమ్మ ఏ పని చేయనట్టే కనిపించినా అన్నీ అమ్మ ద్వారానే జరుగుతాయి. ఈ విశ్వంలో ప్రతి కదలిక, ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన అన్నీ ఆ తల్లి ద్వారానే జరుగుతున్నాయి. అంటే జగత్తులో జరిగే అన్ని క్రియలు ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రకృతి అంటే ఎవరు? అమ్మ, ఆది పరాశక్తి, లలితాంబిక. అమ్మ స్వయంగా ఏ క్రియా చేయనవసరం లేదు, సాక్షి మాత్రమే. కదలదు, చేయదు, మారదు, కానీ అన్నింటికీ ఆధారం అవుతుంది. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్దాము. ఒక సినిమా తెరను ఊహించుకోండి. తెర మీద యుద్ధం జరుగుతుంది, మంటలు వస్తాయి, ప్రేమ కథ ఉంటుంది, వర్షము పడుతుంది. అయినా సరే ఆ తెరకి ఏమీ కాదు, అది కేవలం సాక్షిగా ఉంటూ అంతటినీ మనకి తెలియచెప్తుంది. అక్కడ తెర సాక్షిగా ఉంటూ అన్నింటినీ మనకి తెలియచేసినట్లే అమ్మ కూడా అన్నింటికీ సాక్షిభూతురాలుగా ఉంటుంది. అమ్మ ఉన్నంత మాత్రానే సృష్టి, స్థితి, లయం జరుగుతాయి. నిష్క్రియ అంటే అమ్మ చేయకపోవటం కాదు, అన్నీ తానే అయి తన ద్వారా జరుగుతున్న తాను ఏమీ చేయనట్టుగా ఉంటుంది పరమశక్తి రూపము లలితాంబిక. కానీ మనిషి మాత్రము నేనే చేశాను అనే అహంకారంలో ఉంటాడు. జ్ఞానం వచ్చిన జ్ఞాని తెలుసుకుంటాడు, చేసేది నేను కాదు, అన్నీ అమ్మ ద్వారానే జరుగుతున్నాయి అని. ఈ భావం వచ్చినప్పుడు మనం చేయవలసిన, చేయకూడని క్రియలు కర్మబంధంగా మారవు. వాటిని విముక్తికి మార్గంగా మారుస్తుంది అమ్మ. తరువాత 183వ నామము నిష్పరిగ్రహ అంటే స్వీకరణ, పరిజనాదులు లేనిది అని అర్థము. ఇచ్చుటయే కానీ పుచ్చుకునుట తెలియనిది, తనకంటూ ఏ పరివారము లేని నిర్గుణ స్వరూపము
లలితాంబిక. అయితే మనుషుల సహజ స్వభావం ఏమిటి? ఏదైనా వస్తువు వస్తే వెంటనే ఇది నాది అని అంటాం కదా. సంపద, సంబంధాలు, స్థానము అన్నింటినీ మనం పట్టుకుని ఉంచుకోవాలి అనుకుంటాము. ఇది మనిషి యొక్క సహజ స్వభావము. అంతేనా? నాకు ఏదీ అవసరం లేదు అని చెప్పినా సరే లోపల కోరికలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ తల్లియే ఈ సృష్టి మొత్తానికి ఆధారము అయినప్పటికీ ఏది తనదిగా తీసుకోదు. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ అమ్మ నుండి వచ్చినదే. ఆమె ద్వారానే నడుస్తున్నది. చివరికి అమ్మలోనే లీనమవుతుంది. అయినా అమ్మ నాది అని దేనిని అనుకోదు. అదే నిష్పరిగ్రహ తత్వము. ఆకాశమే తీసుకుంటే ఒకసారి మేఘాలు, ఒకసారి వర్షము, ఒకసారి ఎండ, పక్షులు ఎగురుతూ ఉంటాయి. కానీ ఆకాశము దేన్నో ఒకదాన్నే పట్టుకుని ఉంటుందా? దానినే నిరంతరం మనకిస్తుందా? కాదు కదా. ఆకాశము వాటన్నింటికీ సాక్షిభూతంగా ఉంటుంది. అలానే అమ్మ కూడా ఈ జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి జీవి ఆమెలోనే ఉన్నప్పటికీ వాటి పట్ల ఆ భావాన్ని కలిగి ఉండదు. అసలు మనిషి బాధలకి కారణం ఇది నాది అనే భావము. అది కోల్పోతే బాధ, పట్టుకోవాలంటే భయము. అలాంటప్పుడు అమ్మను నిత్యము ధ్యానించిన వారికి ఏదీ బంధించదు. ఇంకా పరిగ్రహము అంటే గట్టిగా పట్టుకోవటము. అలా మనసు మొండిగా పట్టుకుని వేలాడే అభిప్రాయాలను తొలగిస్తుంది. స్వతంత్రంగా మనసు మారుతుంది. వచ్చిన దానిని స్వీకరిస్తాము, పోయిన దానిని వదిలేస్తాము. ఈ శ్లోకాన్ని ఇప్పటి వరకు విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: మరణం కోసం భయం అవసరం లేదని తెలుపుతున్న నామం ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ శ్లోకం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే బాధ, భయం, అహంకారం, మృత్యుభయం ఇవన్నీ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే పటాపంచలవుతాయి. నువ్వు అనుకుంటున్న నేను స్థిరమైనది కాదు. నువ్వు చూస్తున్న ప్రపంచము స్థిరమైనది కాదు. నువ్వు భయపడుతున్న మరణం కూడా పూర్తి సత్యం కాదు. ఇంకా భేదాలు మాయా అని, మరణ భయం అవసరం లేదని, అసలు మరణం శాశ్వతం కాని శరీరానికే అని, శాశ్వతమైన ఆత్మకు ఎప్పటికీ మరణం ఉండదు. ఆ ఆత్మస్వరూపమే అమ్మ అని తెలియచేస్తుంది ఈ శ్లోకము. అలా అమ్మను బయట ఎక్కడో వెతకటం మానేసి ఈ తత్వాన్ని లోపల గుర్తిస్తే అదే నిజమైన ఉపాసన అవుతుంది. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశిని. అన్ని ఆలోచనలు కరిగిపోతున్నాయి మంచు కరిగినట్టుగా. ఏ భావమూ లేదు, ఏ ద్వంద్వమూ లేదు. కేవలం శూన్యము, శాంతి మాత్రమే. అలా అమ్మ మనలోని భేదాలను నాశనం చేస్తుంది. నిర్నాశ, మృత్యుమథని, నిష్క్రియ, నిష్పరిగ్రహ. జననం లేదు, మరణమూ లేదు. దేనికోసమో బాధపడాల్సిన అవసరమూ లేదు. దేనినో పట్టుకుని వేలాడాల్సిన అవసరమూ లేదు. కేవలం సాక్షిగా జీవించమంటుంది. అలా ఆ శాంతిలో అమ్మ రూపం లేదు, ఒక చైతన్యంగా ఉంది. ఆ అమ్మ చైతన్యపు కాంతిని ఈ క్షణం అనుభవిస్తున్నాము. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇంతవరకు అయినా లలితా సహస్రనామాలను అన్నింటినీ చూడటానికి వీడియో చివర ప్లేలిస్ట్ కనిపిస్తుంది. దాని ద్వారా చూడవచ్చు. తర్వాత శ్లోకాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.